హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూవీ ఒక లవ్ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు హీరోయిన్ అలాగే హీరోని చూపిస్తారు. వాళ్ళిద్దరు అనేది నైట్ అనేది స్పెండ్ చేసి ఉంటారు. కానీ హీరోయిన్కి తను ఎవరనేది తెలియదు. అలా హీరోయిన్ పేరు వచ్చేసి సూజియా. తను అంటుంది, నువ్వెవరని అంటే నా ఇంటికి వచ్చి నన్నే అడుగుతున్నావని హీరో అడిగేసరికి అప్పుడు హీరోయిన్ ఇది నా బాయ్ ఫ్రెండ్ ఇల్లు అనేసరికి నేను నీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనే చెప్పేసరికి హీరోయిన్ అనేది షాక్ అవుతుంది. అప్పుడే హీరోయిన్ ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో అది హీరో అనేది చూసుకుంటాడు. అప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ లెట్స్ బ్రేకప్, మా ఫాదర్ నిన్ను యాక్సెప్ట్ చేయలేడని చెప్పేసరికి హీరో ఏమో హీరోయిన్ వైపు చూస్తాడు. హీరో పేరు వచ్చేసి జియా టింగ్. అలా తను రెడీ అయ్యి వచ్చి హీరోయిన్కి అనేది డ్రెస్ ఇస్తాడు. తర్వాత హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుని తన ఫోన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ అప్పుడే అక్కడ నుంచి తన బాయ్ ఫ్రెండ్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ అయిన గర్ల్ ఫ్రెండ్, తన పేరు వచ్చేసి లు, హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి పేరు సుయాన్. అలా వాళ్ళిద్దరు కలిసి రావడం చూసి హీరోయిన్కి అనేది కోపం వస్తుంది. కానీ సుయాన్ ఏమో హీరోయిన్ని బుల్లి చేస్తుంటే ఇక్కడ ఎందుకున్నావు, నా కోసం వెయిట్ చేస్తున్నావు అనేసరికి హీరోయిన్ కోపం వచ్చి పెయింటింగ్ తోటి అనేది కొడుతుంది. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి హీరోయిన్ అనేది కింద పడేస్తారు. అదంతా పైనుంచి చూసిన హీరో వెంటనే వాళ్ళ కొడుకుని తిడతాడు అనమాట. తిట్టేసరికి వాళ్ళిద్దరు స్టాప్ అయ్యేదంతా తను మనీ కోసం చేస్తుంది, అంతా ఇంకా మించి ఏం లేదు, మీరు నమ్మొద్దండి డాడ్ అని చెప్పేసరికి హీరో కోపం వచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని పంపించేస్తాడు. అలా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే నీకు ఏదైనా అయితే నేను రెస్పాన్సిబుల్గా ఉంటాననేసరికి హీరోయిన్ అదేం లేదు, మనం అడల్ట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనేసరికి వెంటనే హీరో పెయింటింగ్ చూపించేది 4,000 మిలియన్లు అనేసరికి హీరోయిన్ షాక్ అయ్యి అయితే సరే అని చెప్తుంది. సరే అని హీరో కూడా వదిలిపెట్టేస్తాడు. హీరో నైట్ గురించి మాట్లాడుతుంటే అప్పుడు హీరోయిన్ ఏమో మన మడల్స్ అని మళ్ళీ స్టార్ట్ చేసేసరికి హీరో కోపం వచ్చి తన దగ్గరకైనా వెళ్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో భయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ పిల్స్ అనేది వేసుకుంటుంది. అప్పుడు తన దగ్గరకు తన ఫ్రెండ్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే నువ్వు నైట్ ఎవరితో స్పెండ్ చేస్తావు అనేసరికి ఇది విటమిన్ టాబ్లెట్స్ అలాంటివి ఏం లేవని చెప్పేసరికి నిజం చెప్పు నీ ఫేస్ నాకు మొత్తం తెలుసు అని తను వామిటింగ్ చేసుకోవడానికి అనేది వెళ్ళిపోతుంది. అలా వామిటింగ్ చేసుకొని అబార్షన్ పిల్స్ కూడా వామిటింగ్ చేసుకుంటుంది. అలా హీరో పేరు చెప్పిన వెంటనే తను అనేది మొత్తం సెర్చ్ చేసి అది చాలా పెద్ద గ్రూప్ కంపెనీ, అలాగే వాళ్ళు 1 మంత్ టర్న్ ఓవర్ చాలా బిలియన్స్లో ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను ఏం చేయాలని హీరోయిన్ అడిగితే నువ్వు హీరోని పెళ్లి చేసుకొని చెప్తుంది. మరోవైపు మా హీరో మొత్తం హీరోయిన్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఉంటాడు. అలా కనుక్కొని అసిస్టెంట్ ఏమో చెప్తుంటాడు హీరోయిన్ ఈ కంపెనీలోనే పనిచేస్తుంది, కానీ తను చాలా మంచిగా వర్క్ చేస్తుంది, కానీ తన మేనేజర్ ఏమో ఇప్పుడు తను ఫైర్ చేశారనేసరికి హీరో ఎందుకు కనుక్కుందాం అని వాళ్ళ క్యాబిన్ నుంచి అనేది బయటకు వస్తారు. అప్పుడు తన మేనేజర్ హీరోయిన్ నేను వర్క్ చాలా బాగా చేస్తాను, నన్ను ఎందుకు ఫైర్ చేసావని మేనేజర్ అడిగితే అప్పుడు అక్కడికి సుయాన్ వచ్చి నేనే ఫైర్ చేయించాను, నువ్వు ఈ కంపెనీ అవసరం లేదు, ఇది నా కంపెనీ అని చెప్పేసరికి అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో వచ్చి ఇది నీ కంపెనీ అని మేనేజర్ని తిట్టి తను అనేది ఫైర్ చేశారు. అప్పుడు మేనేజర్ ఏమో సుయాన్ దగ్గరికి వెళ్ళి నీకోసమే చేశాను, నన్ను సేవ్ చేయనంటే అప్పుడు సుయాన్ ఏమో నాకు తెలియదు అంటారు. అప్పుడు హీరోయిన్ కోపం వచ్చి సుయాన్ అనేది కొడుతుంది. అలా సుయాన్ అక్కడ నుంచి పంపించిన తర్వాత హీరోయిన్ నువ్వే ఇక్కడ నుంచి మేనేజర్ అని చెప్తారు. సుయాన్ ఏమో మళ్ళీ వచ్చి నీకు ఇప్పటి నుంచి నేను చూపిస్తాను, నీ కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడే సుయాన్ వర్క్ చేసుకుంటుంటే తనకు అనేది ఒక మెసేజ్ వస్తుంది. అది హీరోనే మెసేజ్ చేసింటారు, నువ్వు పార్కింగ్ దగ్గరికి రానేసరికి హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. హీరో ఏమో ఈ కాస్ట్లీ కార్ నీకే తీసుకో, నా నా తరపున ప్రజెంటేషన్ అంటే హీరోయిన్ ఇది చాలా కాస్ట్లీ, నేను తీసుకుని నాకు వద్దన్నా కానీ అప్పుడే తనకు అనేది వామిటింగ్ వస్తూ ఉంటుంది. అప్పుడు హీరోని నీకేమన్నా ప్రాబ్లమా హాస్పిటల్కి వెళ్దామని అంటే హీరోయిన్ అదేం లేదని అంటుంది. అప్పుడు అక్కడ సుయాన్ అలాగే ఇద్దరు కలిసి రావడంతో హీరోయిన్ టెన్షన్ పడి తను అనేది కార్లో దాబెడుతుంది హీరోని. అప్పుడు అక్కడికి సుయాన్ వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ స్ట్రేంజర్ మ్యాన్ దగ్గర స్పెండ్ చేస్తున్నావు అని కోపంగా అడిగేసరికి హీరోయిన్ కోపం వస్తుంది, మీద అనేది నెట్టేస్తాడు. అప్పుడే ఈ కారు నాదని హీరోయిన్ చెప్తుంటే వాళ్ళు అనేది పగలబడిన అవుతారు. అలా హీరోయిన్ కోపం వచ్చి కార్ అనేది ఆన్ చేస్తుంది. ఆన్ చేసేసరికి ఇంత లగ్జరీ కార్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది, మా డాడీ ఇచ్చాడని సుయాన్ అనేది కోపంగా అడుగుతుంది. మీ డాడీ నాకెందుకు ఇస్తారని హీరోయిన్ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తుంది. కానీ వాళ్ళు అలాగే తనని బుల్లి చేయడంతో అప్పుడే హీరోయిన్ కోపం వచ్చే అంతకుముందు సుయాన్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని తనకి ఇచ్చేస్తుంది. ఇదిగో నువ్వు ఇచ్చిన 30 గిఫ్ట్స్ నాకు అవసరం లేదని ఇచ్చేసరికి పక్కనున్న లూక్ ఏమో కోపం వస్తుంది. అలా తను కోపంగా అదురుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని తను అనేది కార్లకు వెళ్ళాలని చూస్తుంది. కానీ సుయాన్ వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే అప్పుడు హీరో ఏమో కోపం వచ్చి బయటకు రావాలని చూస్తే కానీ హీరోయిన్ రావద్దని చెప్పి తను డోర్ వేస్తుంది. అలా హీరోయిన్ వెంటనే సుయానికి కొట్టి తను అనేది కార్లో వెళ్ళి కూర్చుంటుంది. అలా కూర్చునేసరికి హీరో కోపం వచ్చి తను విండో అనేది తీసి అయితే సరే ఇప్పటి నుంచి నీ బ్యాంక్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరిని ఇలానే ట్రీట్ చేస్తున్నావు అని నాకు తెలియదు కదా అనేసరికి సుయాన్ వెంటనే భయపడి
అలాంటిది ఏం లేదు డాడీ, అది తనకు కావాలని చేస్తుందని అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఇచ్చిన గిఫ్ట్స్ అని ఒక పెన్ డ్రైవ్ లాంటిది తీసుకొని తను అనేది అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అలాగే తను ఇచ్చిన గిఫ్ట్ సుయాన్కి అనేది తిరిగిస్తుంది. అప్పుడు సుయాన్ ఏమో హాస్పిటల్ అనే అపాయింట్మెంట్ అనేది తీసుకుంటుంది. సేమ్ అదే హాస్పిటల్కి హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయినా కానీ హీరోకి చెప్పకూడదని, అలాగే కానిది అనేది ఒక పేపర్ ఇస్తుంది. అలా అప్పుడు అదంతా బయట నుంచి సుయాన్ అనేది వినేస్తాడు. వినేసి కోపంగా తను ఎలాగైనా తిట్టాలని బయటకు వస్తుంది. అలా సుయాన్ రావడం చూసిన హీరోయిన్ వెంటనే హీరోయిన్ ఒక రూమ్ లోకి పంపించేస్తుంది. పంపించేసి సుయాన్ ఏమో నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఎవరు ఆ పర్సన్, ఎవరు నాకు చూపి అని కోపంగా డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ గురించి నర్సెస్ అనేది బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కోపం వచ్చి నీ నీ గురించి నువ్వు చూసుకొని నీ సైజ్ ఎంతో చూసుకునేసరికి సుయాన్ కోపం వచ్చి కొట్టి అలాగే గొంతు అనేది పట్టుకుంటాడు. అలా కోపం వచ్చిన హీరో డోర్లో నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ హీరోని చూసి భయపడతాడు అనమాట. డాడీ మీరేంటి ఇక్కడ అనేసరికి హీరోకి కోపం వచ్చి వెంటనే సుయాన్ని కొడతాడు. అలాగే నీకు ఈ కంపెనీలో చేసే అవసరం లేదు, నీకు ఆఫ్రికాకు పంపించేస్తాను, అక్కడ వెళ్ళి ఆ ప్రాజెక్ట్ డీల్ చేయనేసరికి సుయాన్ ఏమో ఒప్పుకోడు. తర్వాత అప్పుడు అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి మీ డాడీ జనరల్ చెకప్ కోసం వచ్చాడని చెప్పేసరికి సుయాన్ అనేది నమ్మేస్తాడు. తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ అలాగే తన ఫ్రెండ్ అనేది మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ అని అసలు చెప్పాలనుకోవట్లేదని వదిలిపెట్టేస్తుంది. కానీ సుయాన్ అవన్నీ విన్నా కానీ సరే ఎవరని వదిలిపెట్టేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నేను ఎలాగైనా ఆఫ్రికాకు వెళ్ళకోకుండా ఉండాలని అనుకోకుండా వాళ్ళ డాడీ రూమ్ లెక్కనే వస్తారు. అలా అమ్మాయిలు వాడే థింగ్స్ ఉండడంతో తను అనేది ఫస్ట్ మా డాడీ ఎందుకు ఇలా వాడుతున్నాడని అక్కడున్న బట్లర్ అనేది పిలుస్తాడు. అప్పుడు బట్లర్ ఉన్న ఒక అమ్మాయి మీ డాడీ దగ్గరకు వచ్చిందని చెప్తారు. అవన్నీ కూడా విని కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుని అది కన్ఫర్మ్ రావడంతో తను అనేది చాలా బాధపడుతుంది. అలాగే నేను ఇది ఖచ్చితంగా హీరోకి చెప్పకూడదు అని తన ఫ్రెండ్కి చెప్పి అబార్షన్ చేసుకోవాలని ఫోన్లు అనేది మాట్లాడుతుంది. అలా అప్పుడే హీరో మాట్లాడింది కూడా గుర్తు తెచ్చుకొని నేను నీకు చెప్పనని తన అనేది కన్ఫర్మ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళాలని వెళ్ళిపోతుంది. హీరోయిన్ బాధలో నా ఏ ఎలివేటర్లో ఎక్కుతున్నానని చూసుకోకుండా సపరేట్ హీరో కోసం ఉన్న దాంట్లో అనేది ఎక్కుతుంది. కానీ అది చూసుకోకుండా హీరోయిన్ ఒకటే ఉందని తన ఎలివేటర్లోనే చంపేయాలని పైకి అనేది వెళ్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ బాధలోననేది నంబర్ ప్రెస్ చేస్తుంది. హీరో కూడా నంబర్ ప్రెస్ చేసిన వెంటనే హీరోయిన్ చూసుకొని అయితే నేను వెళ్ళిపోతానని తిరిగి రివర్స్ చేస్తుంటే హీరో అవసరం లేదని అంటాడు. అలా వాళ్ళిద్దరు అనేది అక్కడే కూర్చొని వాళ్ళు ఎంతసేపుకైనా కానీ ఎలివేటర్ రిపేర్ కాకపోవడంతో అలానే ఉంటాయి. హీరోని ఎంతసేపు కూర్చుంటారు, కూర్చోండి నేను తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ తినండి అంటే ఫాస్ట్ ఫుడ్ నేను తినను అనేసరికి హీరోయిన్ వెంటనే తన నోట్లో అనేది పెట్టేస్తుంది. అవి చాలా టేస్టీగా ఉన్నాయనేసరికి హీరోయిన్ ఇంకోటి కూడా ఇస్తుంది. అలా తింటూ ఉంటారు. అలా అప్పుడు హీరో మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఇవి ఎలా నచ్చినాయి అని అంటే ఇవి నాకు చాలా ఇష్టం మా అమ్మ చేసిన అంటుంది. బయట ఏమో అలాగే సుయాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సుయాన్ నుండి కోపంగా మా డాడీ ఉన్నాడు తొందర రిపేర్ చేయండి అనేసరికి అప్పుడే వాళ్ళిద్దరు పడుకోవడం చూసి వెంటనే డాడీ అని గట్టిగా అరిచేస్తాడు. అప్పుడు అందరికీ మీరు సైలెంట్గా ఉండండి హీరోయిన్ లేస్తుందని తను అనేది ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ లేచి భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అనేది వెళ్ళిపోతుంది. హీరోయిన్ నేను ఖచ్చితంగా చంపేస్తానని సుయాన్ అనుకుంటాడు. అప్పుడే మా డాడీ నువ్వే ఇలా చేస్తున్నావని హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు హీరోయిన్ వెంటనే తన అసిస్టెంట్కి సీసీటీవీ ఫుటేజ్ తేపనేసరికి అనేది కొంచెం భయపడుతుంది. హీరోయిన్ కూడా తీసుకురండి నా ఇన్నోసెన్స్ బయటపడుతుందని చెప్తుంది. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన వెంటనే హీరో అనేది చూస్తాడు. చూసి సుయానికి ఇచ్చేసరికి కోపంగా ఇద్దరు అనేది వైపు చూస్తారు. అప్పుడు ఉండి నేను కాదు ఇది చేసింది, నేను కాదని చెప్తూ ఉంటే సుయాన్ ఏమో వెంటనే గొంతు పట్టుకునేసరికి ఇదంతా హీరోయిన్ చేసింది, నా డ్రెస్ అలాగే నా హెయిర్ పెట్టుకుని అనేసరికి అంత కాస్ట్లీ నేను ఎందుకు వాడతాను, నా దగ్గర అంత మనీ కూడా లేదనేసరికి అప్పుడే సుయాన్ కోపం వచ్చి లూన్ అనేది కొట్టి అక్కడి నుంచి అనేది పంపించేస్తాడు. అంతకుముందే తను పెట్టేసుకోవడంతో తన డ్రెస్ లేకుండా అనేది ఆఫీస్ మొత్తం తిరుగుతూ ఉంటాయి, ఎంప్లాయీస్ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. హీరోయిన్ హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేసుకోవాలని వెళ్తూ ఉంటుంది. అలా తన ఫ్రెండ్ ఇంకొకసారి ఆలోచించన్నా కానీ అది నేను చేసుకుంటానని చెప్తుంది. మరోవైపు మా అసిస్టెంట్ ఇవి హీరోయిన్ థింగ్స్ తన ఎలివేటర్లో మర్చిపోయినట్టు అంటుంది. అప్పుడు తను గుర్తు తెచ్చుకుంటాడు. అలాగే ఆ బ్యాగ్లో నుంచి ప్రెగ్నెంట్ కిట్ పడడంతో అది తను ప్రెగ్నెంట్ అని ఎలాగైనా తను సేవ్ చేసుకోవాలని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో ఏడుస్తూ ఉంటుంది, నేను ఇంత చిన్నప్పుడే నా బేబీ నేను పోగొట్టుకుంటున్నా కదని. అప్పుడు మొత్తం అక్కడ ట్రాఫిక్ అవడం తోటి హీరో తనకి ఇష్టమైన వాచ్ ఆ పర్సన్కి ఇచ్చి బైక్ అనేది వేసుకొని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటాడు ట్రాఫిక్లో తప్పించుకొని. మరోవైపు ఏమో హీరోయిన్ ఫ్రెండ్ ఇంకొకసారి ఆలోచించి ఇప్పుడు అనిస్తీ ఇస్తున్నాను అనేసరికి తన హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఇదంతా ఆపేయండి అని హీరోయిన్ ఎత్తుకొని హాస్పిటల్ నుంచి అనేది బయటకు తీసుకొస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో హాస్పిటల్లో మళ్ళీ అడ్మిట్ చేస్తాడు. అలా తెరిచిన వెంటనే హీరో అనేది ప్రపోజ్ చేస్తారు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. లేదు
నా ప్రాపర్టీస్ అన్నీ మొత్తమైనా ఇస్తే సరే నేను నిన్ను కేర్గా చూసుకుంటాను, నీకు పుట్టుపోయే బిడ్డ బాధ్యత కూడా నాదే అని తన ప్రాపర్టీస్ అలాగే కార్ కీస్ అవన్నీ అనేది చూపిస్తుంది. దాంతో హీరోయిన్ కూడా షాక్ అవుతుంది, ఇంత మనీ ఉన్నాయా అని. హీరో కూడా అవుననేసరికి సరే అయితే అని తనకు దగ్గర ఉన్న ఏటీఎం కార్డు అలాగే రింగ్ తన చేతులు అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఏమో నువ్వు చాలా రిచ్ పర్సన్ అయిపోయావని హీరోయిన్ తోటి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. లూ అలాగే సుయాన్ కూడా అదే హాస్పిటల్లో ఉంటారు. లూ ఏమో ప్రెగ్నెంట్ కావడంతో డిశ్చార్జ్ చేయడానికనే సుయాన్ వచ్చింటారు. అప్పుడు హీరోయిన్ చూసిన వెంటనే వాళ్ళు అనేది షాక్ అవుతారు. అప్పుడు హీరోయిన్ నుండి నాకు మ్యారేజ్ అయింది, నా హస్బెండ్ నీకంటే 100 రెట్లు బెటర్, చాలా మంచివాడు, చాలా బాగా చూసుకుంటాడు అనేసరికి అవన్నీ మాటలు బయట నుంచి విన్న హీరో అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. హ్యాపీ ఫీల్ అయ్యేసరికి నవ్వుతుండడంతో అసిస్టెంట్ కూడా షాక్ అవుతాడు, నా బాస్ ఏంటి ఫస్ట్ టైం నవ్వుతున్నాడని. అలా హీరోయిన్ నుండి నిన్నెవరు పెళ్లి చేసుకున్నారు, ఇంత పూర్ పర్సన్ అని అంటే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా హీరోయిన్ అనేది కార్లో తీసుకెళ్తారు. అప్పుడు హీరోయిన్ నుండి ఎక్కడికనంటే మన ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి అనేసరికి వాళ్ళు అనేది మ్యారేజ్ చేసుకుని సర్టిఫికేట్స్ కూడా తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. హీరోయిన్ ఏమో నేను ఇంత రిచ్ బిజినెస్ మ్యాన్కు వైఫ్ని అయ్యానని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అందరికి అనౌన్స్ చేయాలని అలాగే తన ఆఫీస్ ఎంప్లాయీస్ని కూడా పిలుస్తూ ఉంటారు. హీరో పెళ్లి చేసుకుంటున్నాడు కానీ తన వైఫ్ ఎవరో ఇంతవరకు తెలియదని. ఆ మాటలన్నీ విన్న సుయానేమో డైరెక్ట్గా వాళ్ళ నాన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, నేను ఆల్రెడీ మీకు కొడుకునున్నా కదా, నాకు స్టెప్ మదర్ వద్దన్నా, కానీ హీరో అనేది అవేం పట్టించుకోకుండా నీకు అవసరం లేకుంటే అబ్రాడ్ వెళ్ళి నువ్వు అక్కడే ఉండనేసరికి తను అనేది హౌస్ అరెస్ట్ చేస్తారు. అవన్నీ ఫోన్లో నా సూక్ అనేది చెప్తారు. కానీ వెంటనే ఇది మీ పెళ్ళికి గిఫ్ట్ నేను ఇచ్చేదని హీరోకి గిఫ్ట్ ఇచ్చి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా మ్యారేజ్ హాల్ దగ్గరికి అనేది అందరూ వస్తే అక్కడ హీరోయిన్ని చూసేస్తారు. హీరోయిన్ చూసేసరికి ఫస్ట్ లూ అలాగే సుయ నువ్వేంటి ఇక్కడ, ఎందుకు వెడ్డింగ్ డ్రెస్లో ఉన్నావని అంటే నేనే ఇప్పుడు నీకు కావాల్సే స్టెప్ మదర్ అనేసరికి లూ అనేది షాక్ అవుతాడు. అలాగే నువ్వు అస్సలు కాదు, నువ్వు అంత వర్తి కూడా కాదు అనేసరికి సుయానేమో సెక్యూరిటీ గార్డ్స్ని పిలిపించి తన దగ్గర పట్టించుకొని తను అనేది కొట్టిస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో తిను వెడ్డింగ్ డ్రెస్లో వచ్చిందంటే తినే కాదు, హీరో భార్య సుయాన్ ఎందుకు ఇలా అర్థం చేసుకుంటలేడు అనేసరికి తన కోపం వచ్చి లూ కూడా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అందుకే ఇలా చేస్తుంది అనేసరికి హీరోయిన్ కోపం వచ్చి అయితే సరే హీరోకి ఫోన్ చేస్తానని అంటారు. హీరో ఏమో హాల్ మేనేజర్కి ఫోన్ చేసి హీరోయిన్ వచ్చింది తను తీసుకెళ్ళనేసరికి అప్పుడు అక్కడికి మేనేజర్ వచ్చి హీరోయిన్ అనేది తీసుకెళ్ళడానికి చూస్తాడు. అలా చూసేసరికి సుయాన్ కోపం వచ్చి తన అంటే ఇతనేనని పర్సన్ అని అంటూ ఉంటారు. తర్వాత అక్కడికి హీరో రావడంతో వాళ్ళనేది ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో తన బుకే తీసుకుని డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళిన వెంటనే సుయానికి అనేది కోపం వచ్చి వెళ్ళాలని చూస్తే బాడీ గార్డ్స్ అనేది తను ఆపుతారు. తర్వాత వాళ్ళకి ఇన్వైట్ చేయడానికి అనేది సుయాన్ టీ కప్ ఇవ్వడానికి వెళ్తే హీరోయిన్ అనేది తీసుకోదు, నువ్వు చాలా డిసిప్లైన్గా ఉండాలని తను అనేది అంటూ ఉంటుంది. అలా సరే అని హీరో చెప్పడంతో తను టీ తీసుకోవడానికి ఒక రెడ్ పాకెట్ మనీ అని ఇస్తుంటే ఇంత తక్కువ మనీ నీ దగ్గర అంత తక్కువ ఉన్నాయని కొంచెం గట్టిగా అరేసరికి హీరో కోపం వచ్చి వాళ్ళనేది బయటకు పంపించేస్తాడు. తర్వాత నైట్ అయిన తర్వాత హీరోయిన్ డ్రెస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే హీరో డ్రెస్ చేంజ్ చేసి సరే నువ్వు వెళ్ళి పడుకో అని, అలాగే నీకు పింక్ అంటే ఇష్టం కదా అందుకే నీకు పింక్ కలర్ స్లిప్పర్స్ తెచ్చారని అంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు కింద పైన పడుకుంటూ ఉంటే హీరోయిన్ అనేది అసలు సరిగానే పడుకోకుండా ఉంటుంది. అలా హీరోకి నిద్ర రాక తను అనేది సరి చేస్తున్నా కానీ తను పడుకోదు. ఇంత చిన్న పిల్లని నేను ఎలా పెళ్లి చేసుకున్నానని ఆలోచిస్తూనే ఉంటాడు. నెక్స్ట్ డే హీరో అన్ని వంటలు చేసి హీరోయిన్ అని లేపి తనకు అనేది తినిపిస్తాడు. హీరోయిన్ అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత అక్కడికి సుయాన్ వచ్చి మీకోసం కొన్ని గిఫ్ట్స్ తెచ్చారని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కోపంగా తను ఇక్కడ నుంచి పంపించేయనని తను అనేది పంపించేస్తారు. అప్పుడు హీరోయిన్ వామిటింగ్ కావడంతో లోపలికి అనేది వెళ్తుంది బాత్రూంలోకి. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ రావడంతో సుయాన్ వెంటనే హీరోయిన్ పైన కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే అప్పుడు హీరో వాళ్ళమ్మ కూడా సరే అయితే నేను తన గురించి చెప్తాను మనం లోపలికి వెళ్దాం రా అని లోపలికి వెళ్తారు. అప్పుడు అక్కడ హీరోయిన్ చూసిన వెంటనే హ్యాపీగా తన దగ్గరకు అనేది వెళ్తుంది. దగ్గరకు వెళ్ళేసరికి ఎలా ఉన్నా బాగున్నావు అని అడిగేసరికి తను అనేది మీరేంటమ్మమ్మ అని అంటే ఇగో ఈరోజు నా కొడుకు పెళ్లి కదా తన వైఫ్ని చూద్దామని వచ్చామనేసరికి అప్పుడు అర్థమవుతుంది హీరోయిన్కి నేనే అమ్మమ్మ నీ కొడుకు భార్య అని అనేసరికి తను అనేది చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. వెంటనే సియాన్ అమ్మమ్మ మీరు ఎందుకు తనకు అంత వాల్యూ అనేది ఇస్తున్నారు అనేసరికి కోపం వచ్చి హీరో వాళ్ళ అమ్మ తను అనేది కోపడుతుంది. తర్వాత నేను హీరో వాళ్ళ వైఫ్కి కొంచెం మనీ అని ఆల్రెడీ రాసి పెట్టానమ్మా ఇదిగో తీసుకునేసరికి సుయాన్ ఏమో చాలా కోపడతాడు, నువ్వు అందరికీ నచ్చేస్తున్నావు నాకు తప్ప అని. నెక్స్ట్ డే నైట్ ఏమో హీరో అడుగుతాడు నీకు మా అమ్మ ఎలా తెలుసు అనేసరికి నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు 3 days బ్యాక్ నేను తన్ని సేవ్ చేశాను అలాగే 3 days తనతో పాటే ఉన్నానని చెప్పేసరికి హీరో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ లేచి బయటకు వెళ్తే తన ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఏమో హీరోయిన్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఒక మెడిసిన్ బాటిల్ అనేది సుయాన్కి అనేది ఫోన్ చేసి ఇవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అని చెప్పేసింది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి డాక్టర్ రావడంతో హీరోయిన్ చెకప్ చేసుకుంటే మీ కడుపులో బాబు కొంచెం ప్రాబ్లంలా ఉంది ఒక సెలైన్ బాటిల్ పెడితే సరిపోతుంది అనేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. కొంచెం దూరం వెళ్ళిన డాక్టర్ ఏమో సుయాన్కి ఫోన్ చేసి మీరు నాకు 10 million ఇస్తేనే నీ పని చేస్తానంటే అంత మనీ నా దగ్గర లేవు ఇప్పుడు అని అంటే మీరు రిచ్ కొడుకు కదా ఖచ్చితంగా ఉంటాయని
అనేసరికి డైరెక్టర్ లూ దగ్గరికి వెళ్ళి నేను నా కంపెనీ తీసుకున్నాక 10 మిలియన్కి 10% ఎక్కువ ఇస్తాననేసరికి సరే ఒప్పుకుంటుంది. ఆ సెలైన్ పెట్టుకున్న వెంటనే హీరోయిన్కి అనేది చాలా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరకు తన ఫ్రెండ్ వచ్చేసరికి సరే అని ఆ సెలైన్ బాటిల్ తీసి తను అనేది హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తుంది. అడ్మిట్ చేసిన వెంటనే అక్కడికి హీరో వస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏడ్చుకుంటూ మన బాబు వెళ్ళిపోయాడు అనేసరికి తన హీరో కోపం వచ్చి అసిస్టెంట్కి ఎవరు చేశారు ఇదంతా కనుక్కునేసరికి అసిస్టెంట్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి సుయాన్ అలాగే లూ ఇద్దరు వస్తారు. ఇప్పుడు మా మదర్కి బాబు పోయాడు కదా, అబార్షన్ అయింది కదా, అందుకే ఒకసారి తను చూసి వెళ్దామని కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చామని చెప్పేసరికి హీరో అనేది ఇంకా కోపం అవుతాడు. వాళ్ళిద్దరు ఏమో నవ్వుకుంటూ ఉంటారు. అలాగే మేము పెళ్లి చేసుకుందామని మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూపిస్తే అయితే నువ్వే వాళ్ళని రెస్పాన్సిబిలిటీగా చూసుకో అంటాడు. అప్పుడు అక్కడికి తన అసిస్టెంట్ డాక్టర్ని పట్టుకొచ్చిన వెంటనే డాక్టర్ అదంతా నీ కొడుకే చేపించాడు అనేసరికి లుయానేమో నమ్మడు. కానీ డాక్టర్ ప్రూఫ్స్తో సహా చూపించేసరికి అసిస్టెంట్కి ఏమో తను పిలుచుకెళ్ళిపో అనేసరికి సుయానేమో నేను తప్పు చేసేది ఇది ఒకసారి నన్ను క్షమించమని అంటుంది. అలాగే వెంటనే సుయాన్ ఇప్పుడు నీకు ఎలాగో కడుకుపోయాడు కదా, పర్మనెంట్గా హీరోయిన్ పిల్లలు కనలేదు, నేనే నీకు కొడుకును కదా అనేసరికి అప్పుడు హీరోయిన్ నా కడుపులో బాబు ఎక్కడికి పోలేదు, పర్మనెంట్గా నా కడుపులోనే ఉన్నాడు అనేసరికి హీరో కూడా షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు. బయటకు వచ్చిన లో అలాగే సుయాన్ కూడా ఇప్పుడు ఏం చేద్దామని అంటే లో ఏమో సరే అయితే వేరే ప్లాన్ అరేంజ్ చేద్దామని అంటారు. మరోవైపు మా ఇంట్లోని హీరోయిన్ తను ఫాస్ట్ ఫుడ్ తినుకుని టీవీ చూస్తూ ఉంటే అక్కడికి సుయానా అలాగే లూ అనేది ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి హీరో అలాగే హీరో వాళ్ళమ్మ మాట్లాడుకోవడం అంతా విని హీరోయిన్ అనేది ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఫేక్ వీడియో నేను అస్సలు నమ్మనని చెప్తున్నా కానీ లూయానేమో అసలు వినడు, ఇది నిజమైన వీడియో, బాబు పుట్టిన నెంబర్ నేను ఇక్కడ నుంచి పంపించేస్తారు, నీవు అవసరం లేదని వాళ్ళు మాట్లాడుకునేదంతా తన బెస్ట్ ఫ్రెండ్కి చెప్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నమ్మకుండా వీడియో చూపించేసరికి హీరో ఇలాంటి పర్సన్ నేను అనుకోలేదనేసరికి హీరోయిన్ అని ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతానని తను అనేది ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అలా అక్కడ నుంచి వెళ్ళాలని చూస్తే అప్పుడు అక్కడ హీరో రావడంతో హీరోయిన్ భయపడి అక్కడ వేరే డ్రెస్సులు వేసుకోవడంతో ఒక డ్రెస్ అనేది ఇప్పించుకుంటుంది. అలా ఇప్పించుకొని ఫేస్కి మాస్క్ పెట్టుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే హీరో అనేది తను గుర్తుపట్టేస్తాడు. గుర్తుపెట్టేసిన వెంటనే హీరోయిన్ ఎత్తుకొని కార్ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటే హీరోయిన్ నాకు అస్సలు వద్దు, నువ్వు నన్ను వదిలిపెట్టేసి నీకు డివోర్స్ ఇస్తానని హీరోకి కోపం వచ్చి నువ్వు ఇంతేనా నన్ను అర్థం చేసుకునింది అనేసరికి హీరోయిన్ డివోర్స్ అని మళ్ళీ అనేసరికి కోపం వచ్చి తను అనేది చాలా హార్ష్గానే తనకనేది కిస్ చేస్తాడు. కానీ హీరోయిన్ కోపంగా మళ్ళీ తిరిగి తన్ని కొట్టడంతో హీరో అనేది పట్టించుకోడు. కానీ తర్వాత తన ఇంటికి పిలుచుకొచ్చి ఇదిగో నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని మేమిద్దరం మాట్లాడుకున్నాము, ఇదిగో నాకు పాప పుడుతుందో బాబు పుడుతుందో తెలియదు కదా, వాళ్ళిద్దరి కోసం సపరేట్ రూమ్స్ కూడా రెడీ చేస్తానని అంటుంది. అప్పుడే అక్కడికి సుయాన్ ఫోన్ చేసి మా డాడీ దృష్టిలో నువ్వు ఎప్పుడో ఒక టాయ్ అనేసరికి హీరో కోపం వస్తుంది. అలా నెక్స్ట్ టైం నుంచి నేను ఒక క్షణం కూడా వదిలిపెట్టిన ఉండనని తన ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ దగ్గర అలాగే మీటింగ్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. హీరో ఏమో చిన్న చిన్న తిక్క పనులు చేసుకుంటూ హీరోకి అసలు కోపం తేకుండానే ఉంటుంది. కానీ మిగతా ఎంప్లాయీస్ ఏమో ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుంది అనేసరికి హీరో కోపం వచ్చి వాళ్ళందరినీ మీ పని మీరు చేసుకున్నాని సైగా చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ చేసిన పోస్టులన్నీ లుయాన్ విని చాలా కోపంగా ఫీల్ అవుతుంది. అక్కడ నుంచి సుయాన్ వెళ్ళిన వెంటనే తన కడుపులో ఉన్నది సుయాన్ కొడుకు కాదు కదమ్మా, తనకి నిజం తెలిస్తానని అంటే లూ ఏమో నేను అవన్నీ తెలియనీయకుండా నేను మేనేజ్ చేసుకుంటానని వాళ్ళ పేరెంట్స్కి చెప్పేస్తుంది. మరోవైపు హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ షాపింగ్ మాల్కి అనేది వెళ్తారు. అక్కడేమో వాళ్ళని సరిగా ట్రీట్ చేయకపోవడంతో తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి బ్లాక్ కార్డ్ ఇచ్చి నీకు ఏది కావాల్సింటే అది తీసుకొని చెప్తుంది. హీరోయిన్ కొంచెం బయటకు వెళ్ళేసరికి సుయాన్ ఏమో తన మనుషులతోటి తను అనేది కిడ్నాప్ చేసేస్తాడు. కిడ్నాప్ చేసి తనతో మాట్లాడతాడు, నువ్వు రావడంతో నాకు అన్నీ పోయాయి, మా డాడీ కూడా నాకు కాకుండా పోయాను, నేను నిన్ను చంపేస్తాను అనేసరికి అప్పుడు అక్కడికి హీరో వచ్చి తను అనేది ఆ కత్తిని పట్టుకుంటాడు. అలా హీరో చేతిలో నుంచి బ్లడ్ రావడంతో ఫస్ట్ సుయాన్ అనేది భయపడి అక్కడ నుంచి వెళ్ళాలని చూస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నీ చేతికి బ్లడ్ వస్తుందని అంటే అవేమో అవసరం లేదని తనకనేది పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి పిలుచుకెళ్తారు. మరోవైపు ముళ్ళు అయితే హీరోయిన్ ఇప్పుడు చనిపోయి ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే లేదు హీరో వచ్చి వాళ్ళని సేవ్ చేశారని చెప్తారు. ఆ మాటలు విన్న వెంటనే లూక్ కూడా పెయిన్స్ అనేది వస్తాయి. ఇద్దరిని ఒకే హాస్పిటల్కి అనేది అడ్మిట్ చేసింటారు. అడ్మిట్ చేసేసరికి అప్పుడు అక్కడికి సుయాన్ వచ్చి వాళ్ళ గ్రాండ్మా దగ్గర నన్ను క్షమించండి, నేను ఇంకొకసారి ఇలా చేయనని చెప్తున్నా కానీ హీరో అనేది అవన్నీ పట్టించుకోడు. అప్పుడే అక్కడికి హీరోయిన్కి పుట్టిన బాబుని అనేది తీసుకొస్తారు. చాలా బాగున్నాడని క్యూట్గా ఉన్నాడని వాళ్ళిద్దరు అనేది హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడు అక్కడికి సుయాన్కి పుట్టిన బాబుని అనేది తీసుకొచ్చి ఆ బాబుని అలా చూసేసరికి ఫస్ట్ సుయాన్ అనేది భయపడి ఇతను నా కొడుకు కాదు, నా బాబు కాదంటే నర్సేమో నీ కొడుకే అని చెప్తాడు. వెంటనే
లూ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసావని అంటే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నా కానీ వినుకోకుండా తను అనేది చంపేస్తాడు. అలా సుయానేమో నేను చంపేయలేదని అన్నా కానీ తను అనేది అరెస్ట్ చేసి అక్కడికి హీరో వచ్చి తన గురించి అనేది నిజం చెప్తాడు. నువ్వు కేవలం నా ఫ్రెండ్ కొడుకు అంతే, నీకోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నానని నిజం చెప్పేసరికి సుయాన్ అనేది రియలైజ్ అవుతాడు. తర్వాత హీరో ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ తోటి నువ్వు ఇద్దరిని చూసుకుంటావంటే వాళ్ళు చేసిన తప్పుకి బాబు ఏం చేశాడు చూసుకుందామని చెప్తుంది. దాంతో హీరో అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతతో ఈ డ్రామా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.